హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ ద లార్డ్ ఆఫ్ ది మాస్టర్స్. ఇది ఒక చైనీస్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే కొన్ని ఆస్పెక్ట్స్లో బాగుంది, కానీ మిగతా మూవీ అంతా బోరింగ్గా వెళ్ళింది. సో నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీ ఇంచుమించు బ్రహ్మాస్త్ర మూవీ లాగా ఉంటుంది. మూవీస్ యొక్క ప్లాట్ లైన్స్ డిఫరెంట్గా ఉన్నా కానీ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ అయితే కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే 1000 years క్రితం ఇమోర్టల్స్ కి అండ్ డిమాన్స్ కి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో డిమాన్స్ కి రాజైన బాయ్జే అనే డిమాన్ చనిపోతాడు. అండ్ లేటర్ తన ఆత్మని ఒక మిర్రర్ లో బంధిస్తారు. అండ్ 1000 years అయిన తర్వాత ఆ మిర్రర్ లోని 3 parts మిస్ అవుతాయి. ఫైనల్ గా అవి దొరకాయా లేవా అండ్ ఒక ఇమోర్టల్ ఇంకో డిమాన్ మధ్య రిలేషన్షిప్ ఎలా బిల్డ్ అయింది అనేది మీరు ఈ మూవీలో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం మనకు టోటల్ గా 1 hour 33 minutes మాత్రమే ఉంది. అండ్ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు, బాగుంది. మనకి స్టార్టింగ్ డైరెక్ట్గా స్టోరీలోకి తీసుకెళ్తారు. అండ్ ఇమోర్టల్స్ ఇంకా డిమాన్స్ మధ్య జరిగిన యుద్ధం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఒక అమరునికి ఇంకో దయ్యానికి మధ్యలో ఉండే లవ్ స్టోరీ అనే పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ లేటర్ ప్రొసీడింగ్స్ అన్ని చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటాయి. ఈవెన్ మూవీలో కొన్ని ఫ్యాంటసీ ఎలిమెంట్స్ బాగున్నాయి, బట్ డ్రామాని మాత్రం చాలా డల్గా తీసుకెళ్లారు. స్లోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా చాలాసేపు బోరింగ్గా వెళ్తున్న మూవీ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు కొంచెం మంచిగా వెళ్ళింది. అన్వాంటెడ్ సీన్స్ అయితే లేవు, బట్ స్టోరీని బాగా స్ట్రెచ్ చేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మెయిన్ లీడ్గా చేసిన హాన్డాంగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ ఫీమేల్ లీడ్గా చేసిన జావో ఇంజీ యాక్టింగ్ అయితే క్యూట్గా పర్లేదు అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంతేమనిపించలేదు. ఫైనల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో అడల్ట్ కంటెంట్ లేదు, కానీ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయకండి. ఓవరాల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.